తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి వారు సమర్పిస్తున్న సుందరకాండ రచించిన వారు ఉషశ్రీ గారు. ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి. ప్రాచీన సాహిత్యాన్ని చెక్కుచెదరకుండా ఉంచుకున్న మహోత్కృష్ట జాతి మనది. భారతీయుడిది గృహాశ్రమ జీవనం. రామాయణ భారత భాగవతాలు భారతీయ విజ్ఞాన భాండారాలు, భుక్తి ముక్తిప్రదాలైన ఇతిహాసాలు త్యాగభావనాయుక్తుడవై ప్రపంచ పదార్థాలను అనుభవించమనడమే ఈ గ్రంథాలలోని సంస్కృతి. భారత రామాయణాలు కర్మ ప్రవృత్తి కలుగజేస్తాయి. భాగవతం భక్తి జ్ఞాన వైరాగ్యాలు లభింపజేస్తుంది. భాగవతాన్ని తెలుసుకోవడానికి భక్తి ఉండాలి. భారతాన్ని తెలుసుకోవడానికి భక్తి యుక్తి అవసరం. రామాయణాన్ని గ్రహించడానికి భక్తి యుక్తులు రెండే కాకుండా శక్తి కూడా కావాలి. సుందరకాండలో సుభగ సుందరుడు శివాంశ సంభూతుడు అయిన హనుమంతుడి తేజోబల పరాక్రమాలు వర్ణించబడ్డాయి. సుందరకాండ చదివితే రామాయణమంతా పఠించిన ఫలం దక్కుతుందని పెద్దలు చెబుతారు. తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన బహువిధ భక్తి సాహిత్య కార్యక్రమాలలో ప్రాచీన గ్రంథాల ప్రచురణ ఒకటి. మహోత్తమ కావ్యాల సారాన్ని సకల జనులకు చక్కని వచనంలో అందజేయాలని అభిలాష. ఆంధ్ర సహృదయ లోకం ఈ పునర్ముద్రణ గ్రంథాన్ని ఎప్పటిలాగే ఆదరించి మా ఆశయాలకు చరితార్థత చేకూర్చగలదని ఆశిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమర్పిస్తున్న సుందరకాండని మీ అందరికీ వినిపించబోతున్నాను. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం. సుందరకాండ ఎందుకు చదవాలి అని కొందరు ప్రశ్నిస్తారు. ఆదికవి వాల్మీకి మునిచంద్రుడు సైతం ముచ్చటపడిన కాండ కనుక సుందరకాండ చదివి తీరాలి. శ్రీరామచంద్రుని బాల్యం, విద్య, వివాహం చిత్రించి దానికి బాలకాండ అని, సీతారాములు అయోధ్య వదిలే వరకు జరిగిన కథకు అయోధ్యకాండ అని, వారి వనవాస విశేషాలను వివరించే సన్నివేశాలకు అరణ్యకాండ అని, రామ లక్ష్మణులు కిష్కిందా నగరంలో గడిపిన జీవితగాథకు కిష్కిందకాండ అని, రామ రావణ సంగ్రామ కథాభాగానికి యుద్ధకాండ అని పేర్లు పెట్టిన వాల్మీకి మహర్షి కిష్కిందా యుద్ధకాండల మధ్య జరిగిన విశేషాలకు సుందరకాండ అని నామకరణం చేశారు. నిజానికి దీనికి అన్వేషణ కాండ అని, హనుమత్ కాండ అని పేరు పెట్టవచ్చు మహాకవులెవరైనా ఇది వ్రాసి ఉంటే. కానీ ఆయన కవి మాత్రమే కనుక కావ్య దృష్టితో సుందరకాండ అన్నారు. ఇందుకు అనేకులు అనేక కారణాలు చెబుతారు. ఇందులో ప్రప్రథమంగా హనుమంతుని విశ్వరూప సౌందర్యం, ఆయన సేవాధర్మ సౌందర్యం ఉన్నాయి. ప్రపంచంలోని సర్వనగర నిర్మాణాన్ని తలదన్నే లంకా నగర సౌందర్యం, ఆ నగరంలో ఉన్న కమనీయ కామినీ జన సౌందర్యం ఉన్నాయి. దశకంఠ రావణుని రాజసవీర సౌందర్యం ఉంది. ఈ పాంచభౌతిక సుందరత్వం అంతను తృణప్రాయంగా చూడగల జానకి శీల సౌందర్యం ఇక్కడే సాక్షాత్కరిస్తుంది. ఇన్నిటితో వాల్మీకి మునిచంద్రుని కవితా శిల్ప సౌందర్యం ఇక్కడే నిక్షిప్తమై ఉంది. అన్నిటికీ మించి ఆత్మహత్యకు సన్నుద్ధులైన జానకి హనుమంతుల ప్రాణరక్షణ సౌందర్యం గోచరిస్తుంది. ప్రతి మానవుడికి జీవితం మీద ఆశ కల్పించే సన్నివేశాలు ఉన్నందువల్లే ఇది చదవాలి, పారాయణం చేయాలి నిత్యం. అందుకే ఈ గ్రంథాన్ని మీ పూజా గృహంలో భద్రంగా ఉంచండి, వ్యాసపీఠం మీద. మరొక్క మాట, శ్రీమద్ రామాయణం ఆదికవి వాల్మీకి అందించిన సుముహూర్తం ఎటువంటిదంటే నాటి నుంచి నేటి వరకు భాస, కాళిదాస, భవభూతి, మురారుల వంటి వారు సైతం ఆ మునిచంద్రునికి తలవంచి తమ పలుకులలో కావ్యాలుగా నాటకాలుగా వ్రాసుకొని జన్మధైన్యమైందనుకున్నారు. తెలుగువారు హరికథలుగా నాటకాలుగా వినిపించి ప్రదర్శించి తృప్తి పడుతున్నారు. పాటలుగా జానపదులు స్త్రీలు పాడుకుంటూనే ఉన్నారు. శతకాలతో అర్చించుకుంటున్నారు. చివరకు భారతీయ జ్ఞానపీఠం మీద తెలుగు సరస్వతిని ఆరాధింపజేశారు విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షంగా వాల్మీకిని. నాగరిక చిహ్నమైన చలనచిత్రంగా రామాయణం శతదినోత్సవాలు జరుపుకుంటున్నది. వేల సంవత్సరాలుగా లక్షల మానవులకు అక్షర భాండాగారంగా ఆదికవి అందించిన రామకథను యథాశక్తి నేను కూడా రేడియో ద్వారా వినిపించి పుస్తకంగా తెలుగు వచనంలో అందించాను. అంతకుముందే మహాభారతాన్ని బాగా సంక్షిప్తం చేసి భారతంగా అందించాను. ఈ రెండు మీ ఆదరణ పొంది 5 ఏళ్లు దాటుతున్న సందర్భంగా సుందరకాండ ఈనాడు తెలుగువారికి తెలుగు భాషలో పారాయణ యోగ్యంగా అనువదించాను. అదే మీరు చదవబోతున్నారు. ఇవన్నీ ఉషశ్రీ గారి మాటలు. శ్రీమద్ రామాయణం శ్రీ సమృద్ధము విద్వాంసభూషితము వీరయోధ విలసితము అయిన అయోధ్య నగరాన్ని పాలించే దశరథ మహారాజుకి కౌసల్య, సుమిత్ర, కైకేయి అని పేర్లు గల 3 భార్యల వల్ల రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులనే 4 కుమారులు కలిగారు.
వీరిలో పెద్దవాడైన రామచంద్రుడు తండ్రి మాట ప్రకారం అరణ్యానికి బయలుదేరగా ఆయన వెంట భార్య జానకి, తమ్ముడు లక్ష్మణుడు కూడా వచ్చారు. 13 సంవత్సరాల కాలం అరణ్యంలో మునీశ్వరుల ఆశ్రమాలను దర్శిస్తూ సాధు హింసకులైన రాక్షసులను సంహరిస్తూ కాలం గడిపాక ఒకనాడు లంకేశ్వరుడైన రావణుడు సీతను అపహరించాడు. భార్యా విరహంతో రాముడు తిరిగి కిష్కింద చేరి సుగ్రీవునితో స్నేహం చేసి వాలిని సంహరించాడు. అనంతరం వానరులందరూ సీతాన్వేషణకు 4 దిక్కులకు వెళ్లారు. వారిలో అంగదుని నాయకత్వాన దక్షిణ దిశకు వచ్చిన యోధులలో హనుమంతుడు సముద్రం దాటడానికి సన్నద్ధుడయ్యాడు. ఇది మొదటి 4 కాండలలో కథ. ఇక వినండి 5వదైన సుందరకాండ. ప్రస్థానం. తతో రావణ సీతాయా శత్రుకర్మణః ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పధి. సర్వశత్రుమర్ధన సమర్థుడైన హనుమంతుడు దేవగంధర్వాదులు విహరించే గగన మార్గాన బయలుదేరి రావణుడు అపహరించిన సీతను అన్వేషించడానికి సన్నద్ధుడయ్యాడు. అసాధ్యమైన పనిని సాధించడానికి ఉద్యుక్తుడై ఆ వానర యోధుడు మెడ నిక్కించి శిరస్సు పైకెత్తాడు. అప్పుడు ఆయన మోరపైకెత్తిన ఆబోతు వలె ఉన్నాడు. వైడూర్య కాంతులీనే పచ్చిక బయళ్లలో ఒక్కసారి యథేచ్ఛగా తిరిగి పరిసర ప్రాంతాల పక్షులకు, జంతువులకు భయం కలిగించేలా సింహంలా కనిపించాడు. ఆయన ఎక్కిన పర్వతం మీద రంగురంగుల రాళ్లు మనోహరంగా ఉన్నాయి. ఆ పర్వత సానువుల మీద చీనాంబరధారులైన కామరూపులు, యక్ష, కిన్నెర, గంధర్వ, నాగజాతుల వారు యథేచ్ఛగా విహరిస్తున్నారు. మత్తేభయూధాల గుంపులో గజరాజులా ఉన్నాడాయన. సూర్యునికి, దేవేంద్రునికి, బ్రహ్మదేవునికి చేతులు జోడించి స్మరించి తూర్పుగా తిరిగి తన జనకుడైన వాయుదేవునికి ప్రణామాలర్పించి దక్షిణ దిశగా తిరిగి ప్రయాణోన్ముఖుడై శరీరాన్ని పెంచటం ఆరంభించాడు. సర్వదినాలలో సముద్రం వలె ఆ శరీరం పొంగుతున్నది. దేహాన్ని పెంచి ఒక్కసారి పాదాలతో పర్వతాన్ని కదిలించాడు. అది గజగజలాడింది. ఆ ఊపుకి పర్వతం మీది చెట్లు, పువ్వులన్నీ జలజల రాలాయి. పూల జల్లులతో నిండిన ఆ గిరి పుష్పగిరిలా ఉంది. ఆ తాకిడికి పర్వతం పగుళ్ళిచ్చి నీటి ఊటలుబికాయి. అగ్నిగుండం మధ్య నుండి మంటలు లేస్తూ అటు ఇటు పొగలు జిమ్ముతున్నట్లు మణిశిలలతో, ఇతర రకాలతో, రాళ్లతో భాసించింది. కొండ గుహలలో విశ్రాంతి తీసుకునే మృగాలు భయభ్రాంతులై రోదనధ్వానాలతో బయటపడుతున్నాయి. స్వస్తిక చిహ్నాలు గల పడగలు విప్పి కాకోల విషం క్రక్కుతూ మహాసర్పాలు తమ వాడి కోరలతో బండ శిలలను కరువుగా మంటలు రేగి రాళ్లు పొడి పొడి అయిపోయాయి. సర్ప విషాన్ని హరించగల ఓషధులున్నా మంటలు రేగడం వల్ల ఆ మూలికలు కూడా మాడిపోయాయి. ప్రశాంతంగా ప్రేయసీ జనంతో విహరించే విద్యాధరులు ఈ రణగుణ ధ్వనికి, ప్రకంపనాలకి జంకి ఎలా ఉన్నవారు అలానే గగనవీధికి ఎగిరిపోయారు. వారు పానం చేసే సువర్ణ పాత్రలను, బంగారు కుండలను, రత్నపు పిడుల కరవాలాలను, వివిధ మాంసాహారులను ఎక్కడివక్కడే విడిచి ఎర్రపడిన కనులతో ఆకాశ మార్గం చేరారు. ఆశ్చర్యంతో ఎవరికి వారు తమ ప్రియుల భుజసీమలను పట్టుకొని నిలబట్టారు. వారికి కొంచెం పైభాగాన ఉన్న సిద్ధులు, మహర్షులు ఆ దృశ్యాన్ని చూసి, ఓహో, పర్వత సమదేహుడైన హనుమంతుడు రామకార్యార్థి అయి భీకర మకరాలయమైన సముద్రం దాటడానికి సంకల్పించాడు అని అనుకున్నారు. ఆ మాటలు విని దిగువనున్న విద్యాధరులు కన్నులు విప్పారించి హనుమంతుని చూశారు. మహాపర్వతంలా గోచరించాడు హనుమంతుడు. ఒక్కసారి తన దేహాన్ని ఊగిసలాడించగా రోమరోమం కదిలింది. ఒక్క సింహనాదం చేశాడు. కారు మేఘం ఉరిమినట్లుంది. తన వాలాన్ని మరింత దీర్ఘంగా పొడిగించాడు. నేలకు ఆని కూర్చున్నాడు. చేతులు ముడిచాడు. కంఠం ఉగ్గబట్టాడు. బల, పరాక్రమ సామర్థ్యాలను కేంద్రీకరించాడు. ప్రాణాన్ని హృదయంలో నిబంధించాడు. ఆకాశంలోకి చూపు పోనిచ్చాడు. చెవులు ముకుళించాడు. పాదాలు తొక్కిపట్టాడు. లేవబోతూ తన స్నేహితుల వైపు తిరిగి, వాయువేగంతో సాగే రామబాణంలా లంకా నగరానికి వెడతాను. అక్కడ సీతాదేవి కనిపించకపోతే దేవలోకానికి వెడతాను. అక్కడ అమ్మవారు లేకపోతే తిరిగి లంక చేరి రావణుని బంధించి తెస్తాను. రావణ సమేతం లంకను పెళ్లగించి తీసుకువస్తాను అంటూ ఒక్క ఊపులో పైకి ఎగిరాడు. ఆ క్షణంలో ఆయన గరుత్మంతుని వలె ఉన్నాడు. ఆయన గమన వేగానికి పర్వతం మీద వృక్షాలు ఊగిసలాడి సమూలం కదిలి ఆయనతో కొంత దూరం పోయాయి. ఆత్మీయులు ప్రయాణం అవుతుంటే సాగనంపే బంధుజనంలా, మహారాజును అనుసరించిపోయే సేనలా ఉన్నాయి. కొంత దూరం సాగి సముద్రంలో పడుతూ అవి ఇంద్రభీతితో సాగరంలో మునిగే పర్వతాలను తలపింపజేశాయి. ఎర్రని చివుళ్లతో, మొగ్గలతో ఉన్న ఆ వృక్షాల మధ్య హనుమంతుడు మిణుగురులు నిండిన పర్వతంలా ఉన్నాడు.
కదిలిన తరువులన్నీ సముద్ర ప్రాంతం చేరగానే క్రింద పడిపోవడం చూస్తే స్నేహితులను జలాశయం దాకా సాగనంపుతున్నట్లు అనిపించింది. రంగురంగుల పూల కాంతుల మధ్య హనుమంతుడు మెరపు తీవెలు నిండిన మేఘంలా ఉన్నాడు. రాలిన పూలతో నిండిన సముద్రం తారాతోరణాలంకృత గగన వీధిలా ఉంది. బారసాచిన చేతులు 5 పడగల పాముల్లా ఉన్నాయి. చూస్తూ ఉంటే ఆ మహాకపి ఆకాశాన్ని కబళించి సాగరాన్ని ఔపోసనం పట్టేలా ఉన్నాడు. ఎరుపెక్కిన కన్నులు పర్వతం మీద అగ్నిగోళాల వలె ఉన్నాయి. ఉదయించే సమయంలో చంద్ర సూర్య బింబాల వలె కనిపిస్తున్నాయి ఆ కన్నులు. ఎరుపెక్కిన ముఖం, మరింత ఎర్రని వదనం సంధ్యారాగ రంజితమైన సూర్యమండలమేమో అనిపిస్తున్నాయి. ఆ వాలం ఇంద్రధ్వజంలా ఉంది. అప్పుడప్పుడు ఆయన తోక వలయాకృతిలోకి వచ్చి చుట్టూ గుడి కట్టిన సూర్యుని వలె తోపింపజేస్తున్నది. తోక పైకి లేచినప్పుడు ఆ ఎరుపు చూస్తే పెళ్లగించిన జేగురు రాతి పర్వతంలా ఉంది. హనుమంతుని దేహం కదులుతూ ఉన్నప్పుడే చలించే గాలి ఉరుముల ధ్వనితో వీస్తున్నది. వాలం నిటారుగా వచ్చినప్పుడు పొడుగైన తోక చుక్కలా ఉన్నాడు. మధ్యగా వచ్చి వ్రాలిన తోకతో ఆయన దీర్ఘరజ్జుబంధితమైన మత్తేభంలా భాసిస్తున్నాడు. వాయువశమైన పెద్ద నౌకలా సాగుతున్నాడు. ఆయన ముందుకు సాగుతుంటే ఆ వాయువేగానికి సముద్రం అల్లకల్లోలమవుతున్నది. ఆ కపి శార్దూలుడు తన బాహువులతో సముద్రాన్ని చిమ్ముతూ ముందుకు సాగుతున్నట్లు అనిపించింది. ఆ తీవ్ర వేగానికి పైకి లేచిన తరంగాలు మేఘమండలాన్ని చేరి శరత్కాల మేఘంలా ప్రకాశిస్తున్నాయి. అప్పుడు తరంగాలలో బయటపడిన జలచరాలు వస్త్రహీనులైన మానవులను తలపింపజేశాయి. సాగరంలోని సర్పాలకు ఆకాశంలోని హనుమంతుడు గరుత్మంతుడేమో అనిపించింది. ఆయన నీడ బహు విశాల ప్రాంతాన్ని ఆక్రమించింది. నీటిలో ఆ నీడ కదిలే మేఘంలా ఉంది. వాయుపథంలో సాగే హనుమంతుడు రెక్కల పర్వతంలా ఉన్నాడు. సాగుతున్నంత మేర క్రింది సముద్రంలో గాలి ఒత్తిడి కలిగి అది దోణిలా అవుతున్నది. మేఘమండలంలో చంద్రుని వలె సాగుతున్నాడు. దారికి అడ్డు వచ్చి చెల్లాచెదురైన మేఘాలు రకరకాల కాంతులు ఈనుతున్నాయి. హనుమంతుని తీవ్ర గమనాన్ని తిలకించి దేవగంధర్వ గణాలు పూలవాన కురిపించాయి. ప్రయాణంలో వాయువు సహకరించాడు. సూర్యుడు చల్లచల్లగా ఉన్నాడు. గగన సంచారులెందరూ ప్రశంసా వర్షం కురిపించారు. అనాయాసంగా ఆకాశ మార్గాన సాగే ఆ మహాకపిని అభినందించారు వారు. ఇక్ష్వాకు వంశీయులైన సగరుల వల్ల వృద్ధి పొందిన సాగరుడు ఆ హనుమంతునికి ఏదో విధంగా సాయపడటం తన కృతజ్ఞతకు అవకాశంగా భావించాడు. ఈ సాహసయాత్రలో హనుమంతునికి కొంత విశ్రాంతి ఇవ్వగలిగితే మరింత సుఖంగా సముద్రం ఆవలి ఒడ్డును చేరగలడనుకున్నాడు. తనలో మునిగి ఉన్న హిరణ్యనాభుడైన మైనాకుని పిలిచి, పాతాళంలోని రాక్షసులు వెలుపలకు రాకుండా దేవేంద్రుడు నిన్నిక్కడ అడ్డుగా ఉంచాడు. ఇప్పుడు నువ్వు కామరూప శక్తితో పైకి పెరిగితే నీకు నాకు ఎంతో మేలు కలుగుతుంది. ఇక్ష్వాకు వంశీయుడైన శ్రీరామచంద్రునికి సేవాధర్మంతో హనుమంతుడు వెడుతున్నాడు. నువ్వు పైకి పెరిగితే ఇంకొంతసేపు విశ్రాంతి తీసుకుంటాడు. ఆలస్యం చెయ్యకు. ఆయనకు ఆతిథ్యం ఇచ్చి మన కర్తవ్యం మనం నిర్వర్తించి పెద్దల మన్ననలు పొందుదాం. ప్రవాసంలో ఉన్న సీతను అన్వేషించడానికి వెళ్లే ఈ వానర వీరునికి శ్రమ లేకుండా సాయపడాలి అనగా విని మైనాకుడు మేఘమండలాన్ని చీల్చుకువచ్చే సూర్యుని వలె సముద్రం నుండి పైకి లేచాడు. కాగి కాగి కరగిన బంగారు కాంతుల శిఖరాలతో లేచిన మైనాకం కాంతితో నీలాకాశం పసిడి శోభలీనింది. పెరిగి పెరిగి తన మీదకి వచ్చే మైనాకాన్ని చూచి హనుమంతుడు తన ప్రయాణానికి ఏదో అడ్డం వస్తున్నదని భావించి తీవ్ర వేగంతో శిఖరాన్ని ఢీకొన్నాడు. మైనాకుడు హనుమంతుని తీవ్ర వేగశక్తికి సంతోషించి, వానరోత్తమ, అనన్య సాధ్యమైన ఈ సాగర తరణంలో కొంతసేపు నా శిఖరం మీద విశ్రాంతి తీసుకో. నువ్వు రామకార్యార్థివై వెడుతున్నావు. ఆ రామచంద్రుని ప్రపితామహులైన సగరుల వల్ల ఇంత వాడైన సాగరుడు తన కృతజ్ఞత తెలుపుకోవాలని నన్ను పంపాడు. ఉపకారానికి ప్రత్యుపకారం చేయడం సర్వప్రాణి ధర్మం. నా సానువుల మీద సువాసన లీనే అతి మధురమైన కందమూల ఫలాలున్నాయి. వాటిని ఆరగించి విశ్రాంతి తీసుకుని వెళ్ళు. ఎంతటి సామాన్యుడైన అతిథిని పూజించాలి. అటువంటప్పుడు నీ వంటి వాని విషయంలో వేరే ఆలోచన అవసరం లేదు. దేవతా శ్రేష్ఠుడైన వాయువుకి కుమారుడువు. నీ తండ్రి అంత వేగంగా పయనించగల శక్తి సంపన్నుడవు. నీకు జరిపే సత్కారం వాయుదేవునికే చెల్లుతుంది. ముఖ్యంగా నీకు అతిథి మర్యాద జరపడంలో నా కృతజ్ఞత కూడా వెల్లడించుకుంటున్నాను. కృతయుగంలో మా పర్వతాలకు రెక్కలుండేవని విని ఉంటావు. వాటితో అవి గరుత్మంతుని వలె వాయువేగంతో ప్రయాణాలు చేసేవి. అవి ఏ ప్రాంతాన పడతాయో అని అందరూ భయపడుతూ ఉంటే దేవేంద్రుడు వజ్రాయుధంతో వాటి రెక్కలు ముక్కలు చేశాడు. ఆ సమయంలో వాయుదేవుడు నన్ను ఈ సముద్రంలో పడవేశాడు. ఆయన వల్ల నా రెక్కలు సురక్షితంగా ఉన్నాయి. ఇప్పుడు తెలిసిందా నేనెందుకింత ఆదరం చూపుతున్నానో? నా సత్కారాలు పొంది అనుగ్రహించు అన్నాడు.
మైనాక, నీ ఆదర వచనాలే నాకెంతో సంతోషం కలిగించాయి. అయితే ఇప్పుడు నేను ఆగడానికి వీలు లేదు. సూర్యాస్తమయం కాకుండా నేను ఆవలి తీరం చేరాలి. మరొక విధంగా నువ్వు భావించకు. అతిథి సత్కారం అందినట్లే విశ్వసించు అని తన చేతితో గిరిశిఖరం స్పృశించి ముందుకు సాగాడు. సాగరుడు, మైనాకుడు హనుమంతుని ఆశీర్వదించారు. దేవేంద్రుడు మైనాకుని ప్రశంసించాడు. వాయు వీధిని వీడి విమల వినీలాంబర వీధిలో వెడుతున్నాడు. సిద్ధ, సాధ్య, దేవ, ఋషి సంఘాలు హనుమంతుని అభినందిస్తున్నాయి. ఆ సమయంలో వారు నాగమాత సురసన పిలిచి, ఈ హనుమంతుడు సాహస పరాక్రమోపేతుడు, దానికి తోడు ధీశక్తి ఉన్నదో లేదో పరీక్షించాలి అనగా ఆమె భయంకర రాక్షసాకారంతో బయలుదేరి హనుమంతునికి అడ్డుగా పోయి, మా ప్రభువులు నిన్ను నాకు భోజనంగా ఇచ్చారు. నువ్వు మర్యాదగా నా వదన గహ్వరంలో ప్రవేశించు, హాయిగా ఆరగిస్తాను అంది. అప్పుడు ఆయన, దశరథ నందనుడైన రాముడు భార్య సీతతో తమ్ముడు లక్ష్మణునితో వనవాసానికి వచ్చాడు. అక్కడ సాధు జనరక్షణ కార్యమగ్నుడు కాగా రాక్షసులకు వీరి మీద ద్వేషం కలిగింది. అంతలో వారి ప్రభువైన రావణుడు దొంగచాటుగా సీతను అపహరించుకుపోయాడు. ఇప్పుడు నేను సీతాన్వేషణకు వెడుతున్నాను. ఆ పని పూర్తి కాగానే వస్తాను, నన్ను నమ్ము అన్నాడు. మాటలు కట్టిపెట్టు. ఈ భువన భవనంలో నన్ను అతిక్రమించి పోగలవారు లేకుండా వరమిచ్చారు దేవతలు నాకు అంది. హనుమంతుడు, సరే, నా శరీరం పట్టేటంత విశాలంగా నీ నోరు తెరుస్తావా అంటూ దేహాన్ని పెంచుతున్నాడు. సురస తన వదన గహ్వరం విశాలం చేస్తున్నది. ఆయన ఎంత పెరిగితే అంతకు రెట్టింపు నోరు పెంచుతున్నది. అలా పెరిగి పెరిగి ఒక్క లిప్తలో అంగుష్ట మాత్ర దేహుడై మరొక లిప్త వ్యవధిలో ఆమె ఉదరంలోకి పోయి పైకి వచ్చి, ఓ దాక్షాయణి, మరి నాకు సెలవా అన్నాడు. సురస, నాయన, సంతోషం, సుఖంగా కార్యసాధన చేసి రామచంద్రునికి సంతోషం కలిగించు అంది. గరుత్మంతుని వలె సాగుతున్నాడు హనుమంతుడు. సింహ, శార్ధూల, పక్షి, సర్ప వాహనాల మీద విహారయాత్ర చేసే విద్యాధరాది గణాలన్నీ సంతోషిస్తున్నాయి. చంద్ర సూర్య సంచార యోగ్యమైన మంగళ పథంలో వెడుతున్నాడు. సాగుతూ సాగుతుండగా హనుమంతుని గమనం ఆకస్మికంగా ఆగిపోయింది. ఏమిటా అని క్రిందకి చూశాడు. సముద్రంలో ఛాయాగ్రాహిణి సింహిక కనిపించింది. అది సముద్రం లోపల నుండి నోరు తెరిచి పైకి లేవడం చూశాడు. సీతాన్వేషణకు బయలుదేరే సమయంలో సుగ్రీవుడు చెప్పాడు, దక్షిణ సముద్రం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందులో ఒక రాక్షసి ఉంది. దాని మీద పడిన నీడ ఆధారంగా ఆ ప్రాణిని క్రిందకు లాగుతుంది అని. అది గుర్తుకు రాగా తన శరీరాన్ని వర్షాకాల మేఘంలా విశాలంగా పెంచాడు. సింహిక తన నోరు మరింత విశాలం చేసి లాగుతున్నది. తెరిచిన వదనంలోంచి దాని మర్మస్థానాలు చూశాడు హనుమంతుడు. చూస్తూనే క్రిందికి దిగుతూ తన శరీరాన్ని సంకోచింపజేసి దాని వదనంలో నుండి ఉదరంలోకి పోయి వాడి గోళ్లతో మర్మస్థానాలు చీల్చి ఒక్క ఊపులో గగన వీధికి చేరాడు. సింహిక సముద్రం మీద తేలిపోయింది చచ్చిపడి. సిద్ధ, సాధ్య, విద్యాధర గంధర్వగణాలు హనుమంతుని ధీశక్తిని, ధీరత్వాన్ని అభినందించాయి. సాగి సాగి సముద్రం అవ్వలి ఒడ్డున చేరాడు. అక్కడ వనాలు, సముద్రంలో ప్రవేశించే నది ముఖద్వారాలు చూశాడు. పర్వతం మీద దిగుతూ, నేను ఇంత విశాల దేహంతో ఉంటే రాక్షసులందరూ నన్ను చూడాలనే కాంక్షతో రావచ్చు. అది కార్యభంగ హేతు అవుతుంది అనుకుంటూ శరీరాన్ని బాగా కుంచాడు. బలిచక్రవర్తిని వంచడానికి త్రివిక్రమ రూపం ధరించిన మహావిష్ణువు వలె పెరిగిన హనుమంతుడు వామనాకృతి ధరించాడు. ఆ కొండ మీద విహరిస్తూ లంకా నగరాన్ని చూశాడు. ఆ నగరం అమరావతిలా వెలుగుతున్నది. ఇది మహర్షి వాల్మీకి విరచితమైన రామాయణం సుందరకాండలోని మొదటి సర్గకు ఉషశ్రీ అనువాదం.